నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టూర్ కోసం ముంబై నుండి విజయవాడకు వస్తున్న హెలికాప్టర్ మధ్యలోనే క్రాష్ అవటం రాష్ట్ర ప్రజలతో పాటు అధికారుల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. జీవీటీ AW139 హెలికాప్టర్ విజయవాడ తీసుకొస్తుండగా పూణే దగ్గర నేలకూలింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు. అయితే అందులో ప్రయాణిస్తున్న 4 సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. హెలికాప్టర్ మెయింటెనెన్స్లో ఉండగా తొందరపడి రప్పించటమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఏవియేషన్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ నరసింహారావు ఒత్తిడి మేరకు ఈ హెలికాప్టర్ను హుటాహుటిన బయలుదేరతీశారని తెలుస్తోంది. నెల రోజుల నుండి మెయింటెనెన్స్లో ఉన్న హెలికాప్టర్ను సీఎం చంద్రబాబు కోసం ఒత్తిడి చేసి రప్పించినట్లు సమాచారం. మెయింటెనెన్స్ పూర్తి కాకుండానే రప్పించడంపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. ఒక ముఖ్యమంత్రి ప్రయాణించడానికి వస్తున్న హెలికాప్టర్ ఇలా అర్ధంతరంగా కూలిపోవడంతో పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు దీనిపై పూర్తి ఆరా తీస్తున్నారు. దీని వెనుక ఏదైనా కుట్ర దాగుందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇది కేవలం అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల, అత్యుత్సాహం వల్ల జరిగిందన్న వాదన కూడా వినపడుతోంది. ఒక ముఖ్యమంత్రి కోసం మెయింటెనెన్స్ పూర్తి కాని హెలికాప్టర్ తీసుకురావడంపై ప్రభుత్వంతో పాటు పార్టీ నాయకుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.